కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనమని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మంగళవారం సాత్నాల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని జామిని గ్రామాన్ని సందర్శించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంజూరైన 20 లక్షల ఉపాధి హామీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. జై కాంగ్రెస్. జామిని గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. జామిని గ్రామం కాంగ్రెస్ పార్టీ ఆదరించినటువంటి గ్రామం. గత 2 ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని తీసుకొస్తా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ ఊళ్ళో రేషన్ కార్డులు అందరికీ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం కానీ, ఇప్పుడు దాదాపు 7 కోట్ల రూపాయలతో కల్వర్ట్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ అంటేనే గరీబోళ్ళ పార్టీ, ఆదివాసీల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, రైతుల పార్టీ, అగ్రవర్ణాల పేదలను ఆదుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా జామిని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది. ప్రభుత్వంతో ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా గిరి వికాస్ స్కీము దాదాపు 43 గ్రామాలతో అనుబంధమై ఉన్నది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో జామినిని వీలైతే గనక వేరు చేసి దీన్ని సపరేట్ యూనిట్గా పరిగణించాలని కోరడం జరిగింది. తప్పకుండా కూడా జామిని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ. ఇక్కడి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము ప్రత్యేకంగా ప్రజల్ని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా సాత్నాల మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని గొప్పగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లా